నాటుకోడి కూర టేస్ట్గా రావాలంటే ఎలా వండుకోవాలో చూద్దాం. నేను ఒరిజినల్ నాటుకోడి అండి, ఇళ్ళల్లో మేసింది, అది ఫారంలో జాదింది కాదు. అది ఎలా గుర్తించాలంటే కాలు సన్నగా ఉంటాయి. ఇది కేజీ 650 రూపాయలు పడింది. కేజీన్నరకు 1000 రూపాయలు అయిందండి. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూద్దాం. గిన్నెలోకి 6 టీ స్పూన్ల ఆయిల్, 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మాడకుండా వేయించుకొని, ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ అంతా వేసి వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 6 టీ స్పూన్ల కారం వేసి కలుపుకొని, ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి గిన్నెలోకి వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు కారం టమాటా ఉడికిన తర్వాత 1 లీటర్ నీళ్లు పోసుకోవాలండి మంచి గ్రేవీ కోసం. ఇప్పుడు ఇందులోకి మనం నెక్కర్లని కోడిగుడ్డుని వేసి ఉడికించుకోవాలండి, కలపొద్దు, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ల రుబ్బుకున్న మసాలాను వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఉడికించుకోవాలండి. ఈ ఒరిజినల్ నాటుకోడి సూపర్ టేస్ట్గా వస్తుందండి. కూర కూడా మన ఫారంలో జాదిన కూర సప్పగా ఉంటుంది. ఈ ఒరిజినల్ నాటుకోడి అయితే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. మీరు నాటుకోడి తెచ్చినప్పుడు ఈ విధంగా వండండి. ఇప్పుడు నాటుకోడిని వేడి వేడి అన్నంలోనికి వేసుకొని తిందాము.